1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అపూర్వ గారు. నమస్తే అండి. హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? అప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏమో కదా. అవునండి. అసలు ఎలా ఉండాలి వైఫ్ కానీ హస్బెండ్ కానీ? సో హస్బెండ్ అండ్ వైఫ్ గా కలిసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఒకరి నుండి ఒకరికి వచ్చే ఇన్ఫెక్షన్ మనం కొంతవరకు Okay. నివారించవచ్చు. అందులో ఇంపార్టెంట్ది ఇంటర్కోర్స్ తర్వాత టాయిలెట్ పాస్ చేస్తే యూరిన్కి వెళ్తే జనరల్లీ మనకి యూటీఐ రిస్క్ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే కాకుండా ఒకవేళ వాళ్ళు కానీ కాండోమ్ లాంటిది వాడితే అది హైజీనిక్గా డిస్పోజ్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే అమ్మాయికి ఎప్పుడైనా ఇచ్చింగ్ కానీ ఫౌల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్ అంటాం, ఏదైనా వైట్ డిశ్చార్జ్ స్మెల్తో వచ్చింది కానీ, లేదంటే పొత్తి కడుపులో ఊరికే నొప్పి వస్తుంది, లేదంటే జ్వరం వస్తుంది, లేదంటే చాలా గంటలు ఇలా కొంతమంది ప్రయాణిస్తూ ఉంటారు, మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు మళ్ళీ మళ్ళీ, వాళ్ళకి యూటీఐ రిస్క్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుందండి. సో అలాంటి సిమ్టమ్స్ మీరు అప్రిషియేట్ చేసినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి రావడము, అదేమన్నా మరి యూటీఐయా అని, యూటీఐ అంటే ఒక చిన్న యూరిన్ టెస్ట్ ఇస్తే మనకు డయాగ్నోసిస్ అయిపోతుందండి. సో దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ సిమ్టమ్స్ అన్ని ఆడవాళ్ళు అంటే మైండ్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. యూటీఐ కానీ సివియర్గా ఉంటే అది పైలోనెఫ్రైటిస్ కానీ వేరే బిగ్గర్ యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో కూడా ప్రైవేట్ పార్ట్స్ అనేది క్లీన్ చేసుకోవడం మర్చిపోద్దండి. కొన్ని వెజైనల్ పీహెచ్ మార్చే వెజైనల్ వాషెస్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి వాడకపోవడం బెటర్ అండి. సో మామూలుగా పీరియడ్స్ టైంలో కూడా హస్బెండ్ అండ్ వైఫ్ కలుస్తూ ఉంటారు. దానివల్ల ఏమన్నా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా? పీరియడ్స్ టైంలో ఇంటర్కోర్స్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పాటించవచ్చు. లైక్ కాండోమ్ వేసుకోవడం, అది కొంతవరకు ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. పీరియడ్ టైంలో ఎక్కువ యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఇవి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది కాక కొంచెం పరిశుభ్రతతో హైజీనిక్గా ఉండటం ఇంపార్టెంట్. బట్ ఇవన్నీ కూడా అమ్మాయికి అసౌకర్యంగా లేకుండా, నొప్పి లేకుండా ఉంటేనే ఇవి చేయటం కరెక్ట్. కానీ వైద్యపరంగా నిషేధం అయితే కాదు. ఎస్, ఇందుకే ఇన్ఫెక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అండి, యూరినల్ ఇన్ఫెక్షన్స్ గురించి చూసుకుంటే ఇప్పుడు ఆఫీసులలో జాబ్ చేసే లేడీస్ ఉంటారు, తర్వాత మామూలుగా ఇలా ట్రాఫిక్ పోలీసులకు కానీ లేడీస్ కొంతమంది ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళకి వెళ్ళి ఎక్కడ ఏం చేయాలనేది కూడా తెలీదు. సో దాన్ని ఏం చేస్తారు, స్టాప్ చేసుకుంటూ ఉంటారు. ఇలా స్టాప్ చేసుకోవడం వల్ల అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? దీనివల్ల రిపీటెడ్ యూటీఐస్ వచ్చే ప్రాబ్లం ఉంటుందండి. అంటే ఇది మళ్ళీ 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 జరుగుతుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రిస్క్ అన్నది చాలా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనము పిల్లలకి కూడా అలా యూరినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా పిల్లల్ని కూడా మనం వాళ్ళకి చెప్పడం బెటర్ ఏమో. అంటే ఎలా నీ ప్రైవేట్ పార్ట్స్ ని క్లీన్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో, అది అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. అవునండి. చిన్న వయసు నుండే వాళ్ళకి లోపల అండర్ గార్మెంట్స్ అన్నవి కాటన్ వేయటము, అక్కడ ఎక్కువ చెమట పట్టే ఏరియా అండి. సో చెమట పట్టకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే ఎంత పరిశుభ్రంగా ఆ పార్ట్ ని ఉంచుకోవాలి అన్నది 11 years వాళ్ళకి ఎప్పుడైతే ప్యూబర్టీ ఏజ్ అన్నది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే ఈ హ్యాబిట్స్ అన్ని చెప్పడం ఇంపార్టెంట్. ఎక్కువగా హాస్టల్ నుండి వచ్చే పిల్లలు వస్తుంటారు, ఇలా ఇచ్చింగ్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్ లో, వెజైనల్ దగ్గర ఇట్లా డిశ్చార్జ్ గా ఉంది, లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ అన్నది కరెక్ట్ గా తాగరండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ యూటీఐ మనం తగ్గించాలంటే వాటర్ అన్నది మినిమం 3 నుండి 4 లీటర్ రోజు తాగాల్సిందే. అది కూడా సమ్మర్ లో బయటకు వెళ్ళినప్పుడు మనం ఎంత డిహైడ్రేట్ అవుతామో మనకు తెలియదు. వాటర్ అన్నది చాలా రోగాలు రాకుండా చూస్తుంది, యూటీఐ మాత్రమే కాదు. అది కూడా ఉమెన్ హెల్త్ కి వాటర్ అన్నది చాలా రకాలుగా అవసరం అండి. జనరల్ గా ఓపీకి కూడా ఒకవేళ అమ్మాయికి యూటీఐ కానీ ఇలాంటి వెజైనల్ డిశ్చార్జ్ ఉంటే ఇలా ఇంటర్ కోర్స్ అయ్యాక నాకు ఇలా అనిపిస్తుంది మేడం, పొత్తి కడుపున వస్తుంది, నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని ఆడవాళ్ళే వస్తారు. కానీ వాళ్ళతో పాటు పార్ట్నర్ కపుల్ కౌన్సిలింగ్ అన్నది ఇంపార్టెంట్ అండి. వాళ్ళ హస్బెండ్ తో పాటు ఒక గైనకాలజిస్ట్ ని విజిట్ చేసి హస్బెండ్ కూడా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ఒకరి నుండి ఒకరికి కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి ఇదేమైనా ఒకరి నుంచి ఒకరికి, ఎందుకంటే కొన్ని కండిషన్స్ మనం బోత్ పార్ట్నర్స్ ని కలిపి ట్రీట్ చేస్తామండి.
సో అది కూడా చూసుకోవటం ఇంపార్టెంట్. సో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ విషయానికి వస్తే అండి, డెలివరీ అయిన తర్వాత కొంతమంది హస్బెండ్స్ అంటే కొన్ని చోట్ల విన్నాం కూడా, పిల్లలు డెలివరీ అయిపోయిన తర్వాత నీ వల్ల నాకు సుఖం లేదు, సో నాకు నువ్వు వద్దు అన్న కేసెస్ కూడా వింటూ ఉంటారు. అసలు ఎందుకండి అంత ప్రాబ్లం ఏమవుతుంది? అంటే పాపం మీకోసమే కదా, మీ ఫ్యామిలీ కోసం ఒక వంశాన్ని ఇచ్చినప్పుడు నిజంగా అలా బాధేస్తుంది. చాలా మంది అది రియలైజ్ అవ్వరండి. వాళ్ళు కూడా అమ్మాయిలు చాలా బాధపడుతూ చెప్తారు, మామ ఇట్లా అన్నారు హస్బెండ్, సో నాకు వెజైనల్ టైటనింగ్ ప్రొసీజర్స్ కోసం వాళ్ళు అడుగుతుంటారు. అంటే ఇట్లా నార్మల్ డెలివరీ తర్వాత ఎస్పెషల్లీ వెజైనల్ మసిల్స్ అన్నవి కొంచెం గా అవి న్యాచురల్లీ లాక్స్ అవుతాయండి. బికాస్ బేబీ హెడ్ అంత పెద్ద హెడ్ వెజైనా నుండి బయటకు వచ్చినప్పుడు మనకి వెజైనల్ మసిల్స్ అన్నవి గానే ఉంటాయి. సో అది టైట్ చేయడానికి కూడా ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ లో చాలా ప్రొసీజర్స్ వచ్చాయండి. అంటే కాస్మెటిక్ గైనకాలజీ అన్న బ్రాంచే ఒకటి వచ్చేసింది మనకు ఆల్మోస్ట్. సో దాంట్లో లేజర్ ట్రీట్మెంట్స్, వెజైనల్ టైటనింగ్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి. అవి వాళ్ళు ఆప్ట్ చేసుకుంటున్నారు, హ్యాపీగా కూడా ఉన్నారు. సో నిజంగా అనిపిస్తుంది, ఎంత ఆడవాళ్ళకే ఎన్ని కష్టాలేమో అనిపిస్తుంది. అవునండి, దట్స్ ట్రూ. ఆడవాళ్ళకే కష్టాలు, కొన్ని చెప్పుకుంటారు, కొన్ని చెప్పుకోలేరు. అంటే ప్రతి దానికి అత్త పెళ్ళి అయిన తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అవునండి, ఇలా డెలివరీ అయినా అత్తగారు అదే హస్బెండ్ వైఫ్ నుంచి ఇలాంటి కొంతమంది బాగానే చూసుకుంటారు, కానీ సో మనకి మనమే అలాంటి టైంలో ధైర్యం చెప్పుకోవాలేమో. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో మనం ఎప్పుడు చెప్పలేము. వాళ్ళు Yeah. ఎలాంటి ఇంటి నుండి వస్తున్నారు, వాళ్ళే Right. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసి ఒక గైనకాలజిస్ట్ ని కలవటానికి వచ్చారో మనకి ఎప్పుడూ తెలియదు. వాళ్ళ ప్రాబ్లమ్ ని అర్థం చేసుకోవడానికి నేను 100% ఈ Super. డేట్ వరకు ట్రై చేస్తూనే ఉన్నాను. సూపర్. మీరు అన్నట్లు ఏంటంటే మీరు అడ్వైజ్ ఇస్తారు, వాళ్ళని Yeah. మళ్ళా మీరు ఏం క్వశ్చన్ చెయ్యరు, చేయకూడదు కూడా. చేయకూడదు. మనం జడ్జ్ చేయడానికి లేమండి. కరెక్ట్. అలా చేస్తే ఏమైపోతుంది అంటే అపూర్వ గారు డాక్టర్ దగ్గరికి రావాలంటే భయపడిపోతారు. అలానే రావటానికే చాలా మంది ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు ఇంకా ఉన్నారు ఈ జనరేషన్ లో కూడా. అంటే వెళ్తే ఏమంటారో, ఏమనుకుంటారో, ఏం అరుస్తారో, ఏ అవును. మాట అంటారో అన్న భయంతోనే చాలా మంది పాపం అవును, వెనకాల ఆగిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.